భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో 1,00,000 ఆవు పేడ పిడకలతో సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేసి పల్లెటూరి వాతావరణాన్ని తలపించారు. ఈ సంబరాల్లో విశాఖ సిపి శంఖభద్ర బాగ్చి పాల్గొని పర్యావరణ హితంగా పండుగలు జరుపుకోవాలని సూచించారు. పండుగ పేరుతో టైర్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు కాల్చి పర్యావరణానికి హాని కలిగించవద్దని సిపి విజ్ఞప్తి చేశారు. ప్రేక్షకులందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం విశాఖ నగరంలో సముద్ర తీరంలో భోగి సంబరాలు జరుపుకుంటున్నాం. కానీ మా 30 సంవత్సరాలు మేము తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు జరుపుకున్నా కూడా ఇటువంటి భోగి సంబరాలు ఎప్పుడు చూడలేదు. కానీ విని ఎరగని ఈ సంబరాలు, ఎందుకంటే 1,01 ఆవు పిడకలతో ఈ భోగి మంటలు ఏర్పాటు చేయడం ఇది అందరికీ ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది అని నేను అనుకుంటున్నా. ఈరోజు కాలుష్యం వల్ల పర్యావరణ ప్రతి చోట అది దెబ్బతింటుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ సంప్రదాయబద్ధంగా ఈ భోగి మంటలు ఏర్పాటు చేసి భోగి సంబరాలు జరుపుకోవడం అందరి అష్టమీయం, ఆనందదాయకం. చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ సంబరాల్లో పాల్గొనడం. నేను అదృష్టంగా భావిస్తున్నా. అదే మాదిరిగా పెద్ద సంఖ్యలో వైజాగ్ పౌరులు ఇక్కడికి వచ్చి ఈ సంబరాల్లో పాల్గొన్నారండి. వాళ్ళందరికీ మా తరపున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని, పర్యావరణాన్ని కాపాడాలని ఈరోజు భోగి సందర్భంగా 1,01 ఆవు పేడ పిడకలతో భోగి మంట వేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని కోరుతున్నాం. ఏదైతే టైర్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు కాల్చుతున్నారో దానివల్ల దాదాపుగా 315 రకాల కార్సినోజెనిక్స్ వెలువడతాయి. అవన్నీ కూడా పర్యావరణానికి హాని చేస్తాయి, మనుషులకు హాని చేస్తాయి, జీవవైవిధ్యానికి హాని చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఆవు పేడ, దేశీయ ఆవు పేడ పిడకలతో మాత్రమే మంటలు వేయాలని కోరుతూ ఉన్నాం. ఆధార గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. దేశీయ ఆవు పేడ పిడకలతో తయారు చేసిన 1,01 ఆవు పేడ పిడకలతో ఈ కార్యక్రమం నిర్వహించాం. గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. పర్యావరణ హితంగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. చెక్కలు, టైర్లు చేసి మనం భోగిమంటలు వేసి పర్యావరణం ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే పర్యావరణం నాశనం అవడం కాకుండా మొత్తం ఇది అవుతుంది. ఈ వైజాగ్ లో ఈ వాతావరణం ఇది చేయాలంటే పర్యావరణ హితంగా చేయాలనే ఉద్దేశంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ భోగి మంటకి సహకరించిన హిమాచల్ దేవస్థానం వారికి, మిగిలిన గోశాల అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.